రాష్ట్ర మంత్రి సీతక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జోహార్ గద్దరన్న, జోహార్ గద్దరన్న. ఇంత తొందరగా 1 year అవుతుందని ఊహించుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. గద్దరన్న అంటే పోరాటం, ఎక్కడ కష్టం ఉంటే అక్కడ గద్దరన్న పాట మరి ఒక ఉద్యమ స్ఫూర్తిని, ఒక ఆలోచన, ఆవేదన, ఆవేశాన్ని కూడా ఇస్తూ ఆ సమస్యల పరిష్కారం కోసం తన పాడిన ప్రతి పాట మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఆ పాటల నుంచి వచ్చినదే మా అందరి పోరాటము. నాడైనా నేడైనా ఎప్పుడైనా ప్రజల కోసం, ప్రజల తరపున కొట్లాడేటువంటి స్ఫూర్తినిచ్చినటువంటి ఉద్యమ నేత, ఉద్యమకారుడు, సాంస్కృతిక పోరాట వారధి ఇవాళ మన ముందు లేకపోవడం, మాకు తోడుగా మరి బట్టెన్న గారి పాదయాత్రలో కానీ, రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో కానీ అనేక సందర్భాల్లో మేమందరం కలిసి నడిచినాం. అసెంబ్లీలో కూడా మేము ప్రతిపక్షంలో 5గురం ఉండి పోరాడుతుంటే బట్టెన్న గారితో వచ్చి ఎప్పుడు మాకు సలహాలు, సూచనలు ఇస్తూ 5గురమే ఉన్నామనేటువంటి భావన నుంచి ఇట్లాంటి నేతలు మాకు తోడుగా ఉన్నారనేటువంటి భరోసా అనేక సందర్భాల్లో ఇచ్చింది గద్దరన్న. ఈరోజు మాకు ఈ సందర్భంగా లేకపోవడం చాలా బాధాకరం. ఈరోజు ఇక్కడ ఉద్యమకారులు, ఉద్యమ సహచరులు, ఆయనతో ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు, ఆ భావజాలంతో బంధుత్వం ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఈ సంస్మరణ సభను జరుపుకోవడం అనేది చాలా ఒకరికి బాధ అనిపిస్తుంది. బట్ మనం అందరం మళ్ళీ ఈ రకంగా కలుసుకునేటువంటి వేదికను కల్పించిన మన గద్దరన్న కుటుంబ సభ్యులు వెన్నెలక్క, అదేవిధంగా సూర్యమన్న, విమలక్క గారు, కుటుంబ సభ్యులందరికీ కూడా ఎప్పుడు మరి ఈ యొక్క ఉద్యమ సహచరత్వం అనేది, బంధుత్వం అనేది ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ, మేమందరం కూడా ఆయన మాకు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు, పోరాట స్ఫూర్తి, ప్రజల తరపున, పేదల తరపున సమస్యల పట్ల అంకిత భావంతో పనిచేయాలన్నటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తామని తెలియజేస్తూ, జోహార్ గద్దరన్న, జోహార్ గద్దరన్న. సీతక్క గారికి కృతజ్ఞతలు. మన ముఖ్య అతిథి మాట్లాడే ముందు ఈర్లపల్లి శంకర్ గారు, ఎమ్మెల్యే గారు ఒకరున్నారు. క్రాంతి కిరణ్ గారు కూడా గద్దరన్నతో చాలా కాలం పాటు సహచర్యం ఉన్న మాజీ ఎమ్మెల్యే. క్రాంతి కిరణ్ మాట్లాడవలసిందిగా ముందు కోరుతున్నాను. తర్వాత శంకర్ గారు మాట్లాడతారు. ఈ మాట్లాడిన తర్వాత మన ముఖ్య అతిథి సందేశం ఉంటుంది. కాసేపు మీరు కొంచెం ఓపికగా ఉండాలని కోరుకుంటున్నాను. జోహార్ గద్దరన్నకు అందరూ దాదాపు 5 గంటలుగా బాగా అలసిపోయేట వస్తుంది. నేను కూడా ఎక్కువ మంది పెద్దలు ఉన్నారు కనుక ఎక్కువసేపు మాట్లాడకుండా, ఎందుకంటే గద్దరను యాడ్ చేసుకోవడం అంటే ఒక 2 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు అయ్యేటటువంటి పరిస్థితి బహుశా గద్దరన్నతో ట్రావెల్ చేసిన ఎవరితో కూడా అది సాధ్యం కాదని అనుకుంటున్నాను. మేమందరం కూడా ఈ స్థాయిలో ఉన్నాము అంటే, ఇంతకుముందు చాలామంది మాట్లాడినారు, అందరూ కూడా గద్దరన్న ఇన్స్పిరేషన్. ఏ సందర్భం వచ్చినా, ప్రత్యేకించి చాలా ఉద్యమాల సమయంలో 1995 నుంచి తెలంగాణ సాధన వరకు చాలా క్లోజ్గా కూడా గద్దరన్నతో చాలా అనుభవాలు నేర్చుకొని వారితో కలిసి ఈ రాష్ట్రం తెలంగాణ సాధించింది అంటే అది గద్దర్ వల్లనే సాధ్యమైందని నేను ఎప్పటికి కూడా, నేను ఒక పార్టీలో ఉన్నా కూడా నేను మా పార్టీలో కూడా చెప్తాను. నేను గద్దరన్న లేనిది తెలంగాణ సాకారం అయ్యేది కాదు అనేది తెలంగాణలో ఉన్న, ఉద్యమంలో ఉన్న ప్రతి ఒక్కరు తెలుసు. అటువంటి వ్యక్తి ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి.
అటువంటి వ్యక్తి మహోన్నతాన్ని, అతని ఫిలాసఫీని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన, ఈ తరానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది అని చెప్పి నేను అందరికీ తెలియజేసుకుంటూ, గద్దరన్న చనిపోవడం అనేది ఆ కుటుంబానికి ఎంత నష్టమో, గద్దరన్న అభిమానించే వ్యక్తులుగా, గద్దరన్న శ్రేయోభిలాషులుగా అందరికి కూడా అటువంటి నష్టమే అని చెప్పి మేమందరం కూడా తీరం లోటుగానే భావిస్తున్నాం. ఏ కష్టం వచ్చినా, ఏ సంక్షోభం వచ్చినా ఎవరు పెద్ద దిక్కున్నారంటే గద్దరన్న ఉన్నాడు అనేది ఒక ధీమా మాకు ఉంటుండే. కానీ సంవత్సర కాలంగా చాలామంది ఫోన్ చేసినారు, అరే ఈ టైంలో అన్న ఉంటే అన్నతో మాట్లాడుతుంటాం కదా, ఏం చేయాలనో ఒక మంచి మాట చెప్తుండే కదా, ఒక దారి చూపెడుతుండే కదా అని దాదాపు కొన్ని వందల మంది ఉద్యమకారులు నాతో షేర్ చేసుకున్న సందర్భం ఉంది. అటువంటి ఒక వెలితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది అని చెప్పి నేను గద్దరన్నను మరోసారి యాడ్ చేసుకుంటూ, గద్దరన్న ఆశయ సాధనే అతనికి నిజమైన నివాళి అని చెప్పి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే చాలామంది మేమందరం తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు ఓయిలో కోట కావచ్చు, ఇంకా చాలామంది భాస్కర్ కావచ్చు, అందరూ కూడా అన్న వయసులో నిమిత్తం లేకుండా ఓవిలోనే వండుకుంటూ పిల్లలందరినీ గైడ్ చేసిండు. చాలామందికి తెలియని రహస్యాలు ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో, ఏమేమి జరిగింది, ఈ ఓయి ఉద్యమం వెనకాల ఎవరు ఉన్నారనేది. అటువంటి అనేక మంది చాకుల్ని, అనేక మంది ఉద్యమకారులని తయారు చేసిన వ్యక్తి గద్దరన్న. అవన్నీ కూడా వెలికి తీయాల్సిన అవసరం ఉంది. సూర్యం నాయకత్వంలో నడుస్తున్న ఫౌండేషన్ తప్పకుండా వీటన్నింటినీ ఒక డిజిటలైజ్ రూపంలో తీసుకొస్తుందని చెప్పి, దానికి బట్టి గారు కూడా ఇక్కడే ఉన్నారు కనుక తప్పకుండా ప్రభుత్వం కూడా సహకారం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దయచేసి మిత్రులు ఇంకా చాలామంది కూడా మాట్లాడకుండా చాలామంది ఉన్నారు, దయచేసి ఎవరు కూడా ఏమనుకోవద్దు. ఎందుకంటే అక్కడ మేము మాట్లాడుతున్నప్పుడు ఎవరెవరో మాట్లాడుతున్నారు, గద్దరంతో మాకు ప్రత్యక్షంగా ఉంది, మేము మాట్లాడే అవకాశం వస్తలేదని చాలామంది ఫీల్ అవుతున్నారు. దయచేసి అట్లా అనుకోకూడదు. ఎందుకంటే మనం గద్దరన్నను స్మరించుకోవడం అంటే అందరితో పెద్దల్ని కూడా గౌరవించుకోవడం ఉంటుంది కనుక తప్పకుండా మీరు ఎవరు కూడా అటువంటి భావన పెట్టుకోవద్దని చెప్పి నీ సందర్భం కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. జై గద్దర్. పాట ఎక్కడ, ఇక పాట ఎక్కడున్నా ఛాన్స్ ఉందా? లేదు కదా, పాట ఛాన్స్ ఉందా? లేదు, వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఇంకా ముగ్గురా? ఓపుకున్నదా మీకు పాట అంటే? అంటే ఇంకా ముగ్గురు ఉన్నారు, మరి మాట్లాడే వాళ్ళు ముగ్గురు. హలో హలో